చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో శుభదీవెనలండి. ఇంతకే ఇందాక తమ్ముడు పాట పాడుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఏమైనా నీ కృపయే, నేను ఏ పాటి వాడిని, అర్హత లేని వాడిని. నిజంగా ఈ యొక్క సువార్త టీంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు అయిన తర్వాత నేను సువార్త అంతా చూసి గమనించి ఒక ఏంటి ప్రభా ఏం చేయాలనే ఆలోచన వచ్చిందండి. ఆలోచన చేసి ఒక మంచి ఆలోచన కలగ చేసే పత్రికను దేవా నాకు ప్రసాదింపచే తండ్రి, అన్యులు దాన్ని చదివి మార్పు చెందాల తండ్రి అని నేను నా మనసులో నేనే మదన పడేవాడిని. అనుకోకుండా ఒక సందర్భంగా ల్యాబ్ దగ్గరికి వెళ్ళాను. తమ్ముడు ప్రవీణ్ గారి ల్యాబ్ దగ్గరికి వెళ్తే, అన్న ఒక పత్రికను మీరు వేయించవచ్చు కదన్న, ఆలోచించిన పత్రికను రాయండి అన్నారు. నేను ఆలోచిస్తున్న ఆలోచనకి అతను చెప్పిన దానికంటే ప్రభువు మాట్లాడుతున్నాడు అంటే ఒక ఒక బలమైన మాట ఒక పత్రిక విషయంలో ఆలోచించిన ఒక పత్రిక కూడా రాయనని ఆయన చెప్పడం, తర్వాత ఇది ప్రభు ఎందుకో ప్రేరేపణిచ్చాడు, నా మనసులో దీని గురించి కలుగుతుంది, వేరే ఒకరి ద్వారా కూడా చెప్పడం జరిగిందంటే ఖచ్చితంగా ప్రభువా నేను ఎన్నో రోజులు ప్రార్థన చేసుకుని, కుటుంబ ప్రార్థనలో కానీ, పరిచర్య ప్రార్థనలో కానీ, వ్యక్తిగత ప్రార్థనలో కానీ ప్రార్థన చేసుకునండి ప్రభు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా ఈ యొక్క పత్రికని పూర్తి చేయడం ప్రభు కృపలో జరిగింది. మీకు కొన్ని విషయాలు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చింది కదండి పత్రిక, మీరు తీసుకోండి. దీన్ని కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి త్వరగా నేను నాకు ఇచ్చిన సమయాన్ని ఒక 5 నిమిషాలు ఎక్కువైనా మీరు ఇబ్బంది పడద్దు. ఇది విలువైన తరుణం కనుక మంచి ఆలోచన నీ ఆత్మని వెలిగిస్తుంది. మంచి ఆలోచన నీ ఆత్మని వెలిగిస్తుంది. మనిషిని నేను మరణిస్తే నా ఆత్మ ఎక్కడికి వెళుతుందనే ఆలోచన లేదండి. మనిషికి నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాననే ఆలోచన లేదు. ఏమండి, నిరంతరము ఈ లోక సంబంధమైన ఏమండి ఆలోచనలే వెంటాడుతున్నాయి. మనిషి వాడుకునే వస్తువులని ఏమండి వస్తువుల కోసం ఆలోచించి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ అని అడుగుతున్నారండి. షాపులకి వెళ్ళి వాడుకునే వస్తువు ఉందనుకోండి, ఒక బల్బు ఉందనుకోండి, దానికి సంవత్సరం వారంటీ ఉంటుంది. 60 రూపాయలు 80 రూపాయలు అది. ఒక బల్బుకి వారంటీ ఉంది. ఏమంటే ఒక ఫ్రిడ్జ్కి వారంటీ ఉంది. ఈ మైక్ కొంటే, ఈ యొక్క శబ్ద యంత్రాన్ని కొంటే ఒక 6 నెలల్లో 3 నెలల్లో వారంటీ ఉంది. మనిషి దేని గురించి ఆలోచిస్తున్నాడంటే తనతో రాని విషయాల గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుడిచ్చిన ఈ యొక్క ఆత్మ విషయాన్ని ఆలోచన చేయడు. ఎన్ని సంవత్సరాల గ్యారంటీ ఉందని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సంవత్సరాల గ్యారంటీ అని అడుగుతున్నారు. దేవుడైతే మనుషులందరి గురించి ఆలోచిస్తున్నాడండి. ఎన్ని సంవత్సరాల గ్యారంటీ అని ఆలోచిస్తున్నారు. దేవుడు మనుషుల కోసం ఆలోచిస్తున్నాడండి. అందుకే ఒక వచనాన్ని మనం చూద్దామండి. 53వ కీర్తన 2వ వచనం చూద్దాం. వివేకము కలిగి దేవుణ్ణి వెతకివారు కలరేమోనని దేవుడంటండి ఆకాశము నుంచి చూచి నరులను పరిశీలన చేస్తాడంటండి. మనుషులైతే వస్తువుని పరిశీలన చేస్తాడు. 2 సంవత్సరాల గ్యారంటీ అండి. దేవుడైతే మనల్ని పరీక్షిస్తున్నాడు. ఏం కావాలంటే వివేకము కలిగి, ఏమంటే దేవుణ్ణి వెతకివారు కలరేమోనని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తున్నాడు. దీన్ని మనిషి మర్చిపోడండి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడని మర్చిపోయి వస్తువు గురించి ఆలోచిస్తున్నాడు. 2 సంవత్సరాల గ్యారంటీ ఇస్తారండి. చూడండి, మన వీధుల్లో ఒక అనౌన్స్మెంట్ వెళ్తుంటుంది. గ్యారంటీగా బాగు చేస్తామండి, మిక్సీ బాగు చేస్తామండి, పలానా వేరే వస్తువులు బాగు చేస్తామండి, సోఫా బాగు చేస్తామండి, గ్యారంటీగా బాగు చేస్తామండి అంటారు. విన్నారు కదా మీరు? ఖచ్చితంగా గ్యారంటీగా బాగు చేస్తామని చెప్తున్నారు. కానీ మన జీవితానికి, మన లైఫ్కి ఒక గ్యారంటీ ఇస్తానన్నాడు ప్రభు. కానీ గ్యారంటీ ఇస్తానన్న ఆ ప్రభువుని మర్చిపోతున్నారు. వస్తువు గురించి ఆలోచిస్తున్నారు తప్ప తన ఆత్మ గురించి ఆలోచన చేయట్లేదు. తర్వాత చూడండి, తినే ఆహారం కోసం ఆలోచన, త్రాగే నీరు కోసం ఆలోచన, కట్టుకునే బట్టల కోసము ఆలోచన. కాస్ట్లీ ఫుడ్ తినాలని ఆలోచిస్తున్నారు, మంచి వాటర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు,
ఖరీదైన దుస్తులు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ప్రభు అడుగుతున్నారు, నీ ఆత్మ గురించి నీకు ఆలోచన ఉందా అని అడుగుతున్నారండి. మత్తయి సువార్తలో దేవుడు కోట్ చేసిన ఈ మాటలు ఆహారం కోసం ఆలోచన చేస్తారంటండి. తినే ఆహారం కోసం ఆలోచన, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటాను, ఏ వాటర్ తీసుకోవాలి. మా చిన్నతనంలో అయితేనండి వాటరు కాలువ నీరు తాగేసేవాళ్ళు అని తెలుసు కదా పెద్దలు. కాలువలో ఉన్న నీరు తాగేసేవాళ్ళు. ఇప్పుడైతే అలా తాగట్లేదు. మనం ఏ వాటర్ తీసుకోవాలి, ఏ వాటర్ తీసుకుంటే మన శరీరానికి మన ఆరోగ్యానికి మంచిదని ఆలోచన చేస్తున్నాం, ఏ ఆహారం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం, ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలి, నేను ప్రజలకి బయట ఉన్న ప్రపంచానికి కనిపించాలంటే ఎటువంటి డ్రెస్ వేసుకుంటే నేను ఉందాతనంగా కనపడతాడని మనుషులందరూ కూడా వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రభు మనల్ని నిలదీస్తున్నాడు, నీ ఆత్మ గురించి నీకు ఆలోచన ఉందా లేదా అని ఆలోచన చేస్తున్నాడండి ఆయన. అందుకే ఆయన మాట్లాడిన వివేకము కలిగి దేవుణ్ణి వెతకవారు కలరేమోనని ఆకాశము నుంచి చూసి నరులను పరిశీలన చేస్తున్నాడు. సెంట్రల్లోకి వెళ్ళి చూస్తే చాలామంది పొరుగు వాళ్ళు పెళ్ళికి కానీ వేరే వాళ్ళు వచ్చేవారు అనుకో, వచ్చి ఏమడుగుతారంటే అండి, ఏమంటే ఇక్కడ బ్రాందీ షాప్ ఎక్కడ ఉందండి అని వాళ్ళకి ఆలోచన. నేను అడుగుతూ స్వయంగా నన్ను అడిగారని కొంతమంది, ఒకరిద్దరు. మామూలుగా నేను ఒక్కొక్కసారి సెంటర్లో నిలబడుతుంటాను, ఆటో స్టాండ్లో నిలబడితే, ఏమంటే ఇక్కడ బ్రాందీ షాప్ ఎక్కడ ఉందని ఆలోచన. అంటే మనిషి యొక్క ఆలోచన ఎక్కడి వరకు వెళ్ళిందంటే తనను తాను నాశనం చేసుకుంటున్నాడు తప్ప తనని నడిపించుకుంటాకే, తనని మంచి మార్గంలో నిలబెట్టుకోవడానికి మనిషికి ఆలోచన లేదండి. ఇటువంటి ఆలోచన కలగచేయడమే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము. ఆహారం నిమిత్తం ఆలోచన చేస్తున్నాడు, తినే అండ్ ఆహారం కోసం ఆలోచన చేస్తున్నాడు, త్రాగే నీరు కోసం ఆలోచన చేస్తున్నాడు, కట్టుకునే బట్టల కోసం ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. ఆహారము కంటే ప్రాణము గొప్పదంటండి, వస్త్రము కంటే దేహము గొప్పది అండి. తర్వాత చదువు కోసం ఆలోచన, చదువు కోసం ఆలోచన, ఉద్యోగం కోసం ఆలోచన, వ్యాపారం కోసం ఆలోచన. నీ ఆత్మ గురించి నీకు ఆలోచన లేదా? ఏమండి, చదువు గురించి ఆలోచన చేస్తారు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఆలోచన. ఏమండి, చదువు ముందు మంచి మార్కులు రావాలి, మెరిట్ అయిన మార్కులు రావాలి, ఉద్యోగం చేయాలని ఆలోచన, వ్యాపారం చేయాలని ఆలోచన. మరి నీ ఆత్మ గురించి నీకు ఆలోచన లేదని ప్రభు మనల్ని, ప్రపంచాన్ని, మనల్ని కూడా ప్రశ్నిస్తున్నారండి. ఇది క్రైస్తవులకి, ఇందాక రాజశేఖర్ గారు చెప్పారు, ఇది అన్యులకి క్రైస్తవులకి కూడానండి. ఎందుకంటే చదువు గురించి ఆలోచన చేస్తున్నారు, ఉద్యోగం కోసం ఆలోచన చేస్తున్నారు, వ్యాపారం కోసం ఆలోచన చేస్తున్నారు. నీ ఆత్మ కోసం నీకు ఆలోచన లేదా? నీ ఆత్మ గురించి నీకు ఆలోచన లేదా అని మాట్లాడుతున్నాడండి దేవుడు. మనం ప్రశ్నించుకుంటే ఒక వచనం చూద్దాం. మనం సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, చూడండి, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. అన్య ప్రజానీకానికి అర్థం అవ్వాలని దేవుడు పెట్టిన దీపము. పెద్దలు అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అని మాట్లాడతారు. అందుకే నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. దేవుడు వెలిగించిన దీపాన్ని, దీన్ని జీవితం ఇచ్చిన ఆయన్ని తెలుసుకుని జీవితాన్ని చక్క పెట్టుకోవాలని, ఒక మంచి ఆలోచన సమాజాన్ని కలగచేయాలని దేవుడిచ్చిన యొక్క సువార్త పత్రిక అండి. తర్వాత మనం చూస్తే దేవుడు, చూడండి, దేవుని ఆలోచన ప్రకారంగా నడిస్తే నిత్య జీవము. దేవుడు ఆలోచన ప్రకారంగా నడిస్తే నిత్య జీవము, అండ్ విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. దేవుడు ఆలోచన ప్రకారంగా నడిస్తే నిత్య జీవం అండి. దుష్టుడు ఆలోచన ప్రకారంగా నడిస్తే నిత్య నరకము. తర్వాత దుష్టుడు ఆలోచన ప్రకారంగా నడిస్తే నిత్య నరకము. చూడండి, ఇక్కడ లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడగలిగితే అక్కడ ఏముందంటే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించి చూడండి ఇక్కడ, ప్రతి దినమును బహుగా సుఖపడుచుండెను. అంటే ప్రతి దినము కూడా పైన రాసిన సందర్భాన్ని బట్టి బేస్ చేసుకుని దేని గురించి అయితే ఆలోచించాడైనా, తిండి గురించి ఆలోచించాడు, వస్త్రాల గురించి ఆలోచించాడు, కానీ ఆత్మ గురించి ఆయనకి ఆలోచన లేదండి.
అందుకే ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉండును, అతను ఊదా రంగు బట్టలను ధరించుకుని సన్నపు నార వస్త్రాలు ధరించుకుని ప్రతిదినమును బహుగా శృకించాడంటే, బహుగా సంతోషపడ్డాడు, బహుగా జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. దేవుడిచ్చిన లైఫ్ను దేవుడంటే ఎవరో తెలుసుకోకుండా, అంటే ఆయన తెలియలేని వ్యక్తి ఏం కాదని అందుకే కోట్ చేశాడు. తండ్రి అయిన అబ్రహామా అన్నాడండి. అంటే ధనాన్ని చూసి, ఆయనకున్న భోగభాగ్యాలను చూసి ఇదే దేవుడి యొక్క బ్లెస్సింగ్ అనుకున్నాడు తప్ప వాక్యపు సత్యాన్ని పరమార్థాన్ని ఆయనే గ్రహించాలి. ఇది చాలా క్రైస్తవులు కూడా, చర్చికి వెళ్తున్న విశ్వాసులు కూడా ఇటువంటి పందాలని ఉండిపోతుంటారండి. ఏదో నాకు ఇల్లు ఇచ్చాడు, పర్లేదు, నన్ను బ్లెస్ చేశాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నాకు మంచి కారు ఇచ్చాడని ఇదే ఈ యొక్క లోక సంబంధమైన ప్రాస్పరిటీ చూస్తే మురిసిపోతున్నారు తప్ప నా ఆత్మని నేను వెలిగించుకుంటున్నానా లేదా, నా జీవితానికి నేను పదులు పెడుతున్నానా లేదని ఆలోచన లేదండి. ప్రియమైన క్రైస్తవ సమాజమా, సంగమా. మరి చూడండి, ఇక తర్వాత మనం చూద్దాం. తర్వాత అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టం వచ్చినట్లు సుఖమును అనుభవించిది, అలాగునే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకొనము. ఇప్పుడైతే అతను ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవైతే వేతన పడుచున్నావు. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారండి, దేవుడు లేఖనాల ప్రకారంగా ఎవరైతే బతుకుతారో వాళ్ళ నిత్య జీవంలో నెమ్మది పొందుతారు. కరువైన, కష్టమైన, అండి ఉపద్రవమైన, నిందైన, అవమానమైన, శ్రమైన, బాధైన దేవుడు యొక్క లేఖనాను ప్రకారంగా బ్రతికి జీవించారనుకోండి, ఖచ్చితంగా ఈ కొలమానంలో ఎవరైతే లాజరు గారు నెమ్మది పొందే ప్లేసులో ఉన్నారో అటువంటి ప్లేసును దేవుడు మనకి ఇస్తాడని చెప్తున్నాడండి. అందుకే నీ ఆత్మ గురించి నీకు ఆలోచన ఉందా లేదని మనల్ని ప్రశ్నించుకుంటున్నావు. దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి. ఈ లోక సంబంధం మనతో రాటి వాటి గురించి చాలా మంది ఆలోచన చేస్తున్నారు. అటు హైందవ నేపథ్యం ఆలోచన చేస్తున్నారు, ఇటు క్రైస్తవులుగా నామకార్థ విశ్వాసులుగా ఉన్న వాళ్ళు కూడా ఇదే ఆలోచన. చర్చికి వెళ్తున్నాం, మా లైఫ్ బాగానే ఉంది, మా జీవితం బాగానే ఉంది, మాకు ఏ లోటు లేదండి, మంచి ఉద్యోగం, మంచి కారు, మంచి మంచి బంగళా, మంచి బిల్డింగ్ అనుకుంటున్నారు. కానీ నేను మరణిస్తే నా ఆత్మ ఎక్కడికే వెళ్ళిపోతుందని లేదు. అంటే ఈ లోక సంబంధంగా కొంత ప్రాపర్టీ ఉండి భోగభాగ్యాలు ఉంటే పరలోక రాజ్యానికి వారసులు అనుకోవడం చాలా అవివేకము. లేఖనాలు వెలుగులో ప్రతి మనిషి కూడా బ్రతకాలే. మనం తినడానికి ఇక్కడ బ్రతుకుతున్నామండి, జీవించాలంటే ఆయన జీవాహారాన్ని భుజించాలి. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రం, బన్న వలన మాత్రం బ్రతకడు, కానీ నా దేవుడిచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మనం బ్రతకడానికి ఆహారం తీసుకుంటున్నాం, ఇక్కడ జీవించాలంటే ఆయన ఇచ్చే జీవాహారాన్ని ప్రతి మనిషి కూడా భుజించాలి. అటువంటి ఆలోచన కలగజేయడే దేవుడు వాక్యం అండి. జీవితాలను వెలిగించి ఈ మాటలండి. ఎందుకంటే ఒక నామకార్థుడిగా చర్చికి వెళ్తున్న నన్నే, ఒక పొలిటికల్ నేపథ్యంలో ఉన్న నన్నే ప్రభు ఆయన పిలిచి, ఆయన ఒక పన్నప్ప చెప్పి అలా ఈ యొక్క పత్రికని ముద్ర రాసి ఆలోచన చేసి, ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి ఈ పత్రిక రాయడానికి ఆయన చక్కటి ఆలోచన ఇచ్చింది ఆయనేనండి. లేకపోతే మన వల్ల ఏమీ కాదు ఇది. తర్వాత మనం చూద్దాం. చూడండి, ఈ లోకములో దేవుణ్ణి మరిచి సుఖభోగాలు కోసం ఆలోచించే వారి గతి ఇంతే. ఈ లోకములోని సుఖభోగాల కోసం ఆలోచించేవారు గతి ఇంతే. ప్రియ చదవరి, ఇప్పటికైనా ఎన్నో విషయాల్లో, ఏమండి ప్రియ చదవరి, ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో ఆలోచించావు, నీతో రాని వాటి కొరకు ఆలోచించావు, నీ కొరకు నువ్వు ఆలోచించుకున్నావా, నీ కోసము నువ్వు ఆలోచించుకునే మంచి తరుణం. ఇప్పటి వరకు నీతో రాని విషయాల గురించి ఆలోచించావు, నీ గురించి ఆలోచించుకున్నావా, నీ గురించి ఆలోచించుకునే మంచి తరుణము. ఏమండి, నీ గురించి ఆలోచించుకునే మంచి తరుణం, నీ ఆత్మను వెలిగించుకునే ఒక ఔషధం లాంటిదండి దేవుడు వాక్యము. తర్వాత పేజీ వెనక్కి తిప్పి చూస్తే, నీ గురించి ఆలోచించుకునే మంచి తరుణము. ఒక వచనం కూడా మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. చూడండి, చాలా బాగా గమనించింది ఈ మాటలు, ఎంత ఆనుముత్యాలంటే మాటలు. చూడండి, నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ, నరుడి హృదయములో ఆలోచన ఎటువంటిదండి?
లోతు నీళ్ల వంటిదంట. చూడండి, వివేకము గలవాడు దానిని పైకి చేదుకుంటాడంటండి. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. ఆలోచన కలిగిన వాడు దాన్ని పైకి చేదుకుంటాడు. చాలా మంది చర్చికి వెళ్తున్నారు, వాక్యాలు అర్థం అవ్వలేదు ఇంకానండి. అండ్ మా చిన్నతనంలోని పల్లెటూరు వెళ్తే, మా అమ్మమ్మ గారు ఊరు చాగనాడు వెళ్తే అండి, మా చిన్నతనంలోనే పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా వెళ్తే నూతులోంచి నీళ్లు చేదేసుకుని తోడేవాళ్ళం. ఏమన్నా అర్థమైందా? నూతులోంచి నీళ్లను చేదేసుకుని తోడేవాళ్ళు. ఇప్పుడైతే సబ్మర్సిబుల్ మోటార్లు వచ్చినాయి. ఒక ₹1,00,000 లేకపోతే 10,000 పెడితే చిచ్చునొక్క కనుక మనకు వాటర్ వచ్చేస్తుంది. అని దేవుడు చూడండి ఎంత గొప్ప విషయాలని జీవగ్రంథంలో పొందుపరిచి ఉంచాడంటే, అంటే మానవులుగా మనకు బలు వెలగాలి, మన జీవితాన్ని వెలిగించుకోవాలండి. నరుని హృదయములోని ఆలోచనలు, ఏమండి, నరుని హృదయములోని ఆలోచనలు లోతు నీళ్ల వంటివి. వివేకము గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడంటండి. ఆలోచన కలగాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలని మనకు తెలియాలి. చెడిపోవడానికి ఏమండి ఆలోచన అక్కర్లేదు. ఎవడొకడు వచ్చాడు 4 మాటలు ఏదో చెప్తాడు. చెడిపోతాకి ఎన్నో ఎన్నో మార్గాలు ఉన్నాయండి. కానీ బాగుపడతాకే మనిషి మంచి మార్గంలోకి రావడానికి చాలా ఒప్పుకోడండి. మంచి మార్గం స్వీకరిస్తాకే ఒప్పుకోడు. తన ఆలోచన మార్చుకుంటాకే ఒప్పుకోడండి. నిన్న మొన్న కనుక మనకి న్యూస్ మీడియాలోనే, సోషల్ మీడియాలో వచ్చింది. ఒక అబ్బాయి తల్లి చెప్పిందంట, మందలించిందంటారు, బాబు ఇది కరెక్ట్ కాదురా ఏంటని మందలిస్తే స్నేహితుడు సహాయం తీసుకుని తల్లిని చంపేశాడంటండి. స్నేహితుడు సహాయం తీసుకుని తల్లిని చంపేశాడంటండి. సోషల్ మీడియాలో వచ్చినాయి ఇవన్నీ కూడా, వాట్సాప్లో గింగిలు కొడుతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మంచి ఆలోచన వాళ్ళకి లేకే. మంచి ఆలోచన వాళ్ళు ఆలోచన కలిగి వాళ్ళతో ఉండలేదు. వాళ్ళు ఎవరైతే చెడు ఆలోచనతో ఉంటారో, చెడు స్నేహితులతో స్నేహం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారండి. అందుకే ఇక్కడ చూడండి, నరుని హృదయములోని ఆలోచనలు లోతు నీళ్ల వంటివి. దాన్ని వివేకం కలిగిన వాడు చేదుకుంటాడు, పైకి చేదుకుంటూ ఉంటాడండి. మనము కూడా ఈ బావి లాంటి యొక్క బైబిల్లో ఉన్న నీళ్ళని, జీవజలాలని మనం ఏం చేయాలండి? ప్రతి ఒక్కరూ కూడా చేదుకోవాలి. చేదుకుంటే ఏమండి మన దప్పిక తీరుతుంది. చాలామంది చేదుకుంటలేదు. తర్వాత చూడండి, ఇక్కడ దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం సైనికుడు ఆలోచన. దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం సైనికుడు ఆలోచన. చూడండి, పంట సంరక్షణ కోసం రైతన్న ఆలోచన. రోగిని కాపాడాలని డాక్టర్ ఆలోచన. విద్యార్థిని తీర్చిదిద్దాలని గురువుల ఆలోచన. ఏమండి, విద్యార్థులను తీర్చిదిద్దాలని గురువుల ఆలోచన. ప్రయాణికులని సురక్షితముగా వారి వారి స్వగ్రామాలకి చేర్చాలని డ్రైవరు ఆలోచన. బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆలోచన. ఏమండి, ఎందరో యవ్వనస్తులు దుర ఆలోచనలు, చెడు వ్యసనాలకి బానిసైపోయి తన జీవితాలని నాశనం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, కోట్ చేస్తే సరిహద్దుల్లో సైనికుడు ఆలోచన చేస్తున్నాడు దేశ యొక్క సంరక్షణ గురించి. దేవుడిచ్చిన యొక్క సంఘములో మనం దేవుడి యొక్క సైనికుడు. మన ఆత్మ వెలిగింపబడితే కనుక ఒక సైనికుడు ఎలాగైతే తారతమ్యం లేకుండా పనిచేస్తున్నాడో, దేవుడు సంఘములో అనేకుల్ని రక్షణలోనికి నడిపిస్తాకి అక్కడ దేశ సంరక్షణ కోసం ఒక సైనికుడు పనిచేస్తున్నాడు. క్రీస్తు సైనికుడిగా ఈ వాక్యం అర్థమైతే నేను బ్రతకగలుగుతాం. నేను కూడా నాకు వాక్యం అర్థమైనప్పుడు నామకార్థుడిగా బ్రతికేశాను. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ఏమండి, నాకు మారు మనసు జీవితాన్ని ఇచ్చాడో, నా రూట్ అంతా మారిపోయింది. పొలిటికల్ నేపథ్యం నుంచి ఆధ్యాత్మిక నేపథ్యంలోకి నన్ను దేవుడు నడిపించాడండి. చూడండి, సైనికుడు ఎంత బాగా ఆలోచిస్తున్నాడో చూడండి. మనం కూడా అలాగ ఆలోచించలేమా? క్రీస్తు సైనికులు మనం. ఏమండి, రాజును దక్కించుకుంటాకి బాల సైనికులు బలైపోరు. మత్తయి సువార్తలో రాజుని దక్కించుకుంటాకే చిన్నపిల్లలు 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు చనిపోవడం జరిగిందండి. అంటే సైనికుడు ఎంత బాగా ఆలోచిస్తున్నాడు. పంటను సంరక్షించడానికి రైతన్న ఎలాగా ఆలోచిస్తున్నాడు. నేను కూడా దేవుడి యొక్క పొలములో, ఏమండి, ఆలోచన కలిగిన రైతు అయితే ఏం చేస్తాం? మనం దేవుడు పంటను సంరక్షిస్తాము, సురక్షితంగా ఉంచుతామండి. దేవుడు పొలములో మనం అందరం కూడా ఒక మంచి రైతు అయితే, ఒక మంచి సైనికుడు అయితే. తర్వాత చూడండి, మనం మంచి డాక్టర్ అయితే అనుకోండి, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి రోగిని బ్రతికించాలని కోరుతాడు. మన ప్రభు పరమ వైద్యుడు కనుక ఆయన నమ్ముకున్న మనం కూడా చిన్న చిన్న ఆర్ఎంపీలు లాంటి వాళ్ళు.
అండి ఆయన పరమ వైద్యుడు. మనం ఏం చేస్తామంటే మనము కూడా ఒక డాక్టర్ ఎలాగైతే రోగిని సంరక్షిస్తాడో, కాపాడతాడో, సంఘములో రకరకాల రోగాలు కలిగిన వాళ్ళు ఉంటారండి. మనందరికీ రోగాలున్నాయి, ఆధ్యాత్మిక రోగాలు. శరీర సంబంధమైన రోగాలున్నాయి, ఆధ్యాత్మిక సంబంధమైన. ఎప్పుడైతే వాక్యం అర్థమైన సేవకులు ఏం చేస్తుంటారంటే ఈ మెడిసిన్ అప్లై చేస్తారు ప్రతి ఒక్కరు కూడాని. మంచి డాక్టర్ అయితే రోగిని కాపాడతారు. మంచి పాస్టర్ అయితే లేఖనాల వెలుగులో ప్రతి ఆత్మ సంబంధమైన రోగాన్ని కూడా నయం చేస్తాడు. దేవుడి దగ్గర అవన్నీ డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఆత్మ సంబంధమైన రోగిని కూడా ఈ యొక్క ఔషధాన్ని పూసి సంరక్షిస్తాడు. తర్వాత చూడండి, విద్యార్థిని తీర్చిదిద్దాలండి గురువుల ఆలోచన. మనకి కూడా సార్ అన్నారు. ఒకసారి ఏదో సందర్భంలో మాట్లాడితే అదే పిల్లలు చాలా ఇబ్బంది పెడుతుంటారండి. ఆ సందర్భం ఏదో సందర్భంలో వచ్చిందన్నమాట. ఎందుకంటే ఎంత ఇబ్బంది పెట్టినా కానీ మంచిగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఏమీ చేయరండి. మందలిస్తారు తప్ప వాళ్ళు బాగుపడాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, ఉపాధ్యాయులు గౌరవించాలి, దేశానికి ఉపయోగపడాలని మంచి గురువులైతే వాళ్ళని ఎన్ని ర్యాగింగ్ చేసినా, కామెంట్ చేసినా పట్టించుకోరండి. ఒక మంచి గురువుగా ఉండాలి. చూడండి, ఇక్కడ ప్రయాణికులని తన సురక్షితంగా వారి గ్రామాలకి చేర్చాలని డ్రైవర్ ఆలోచిస్తాడు లేదండి. ఫ్లైట్ నడిపే డ్రైవర్ అయినా, ట్రైన్ నడిపే డ్రైవర్ అయినా, ఆటో నడిపే డ్రైవర్ అయినా, లారీ నడిపే డ్రైవర్ అయినా, ఎవరైనా సరే, బస్సు నడిపే డ్రైవర్ అయినా సరే, అతను ఏం చేస్తుంటాడు? ప్రయాణికులను వారి గ్రామాలకు చేర్చాలని మంచి ఆలోచన కలిగి ఉంటాడు. ఏమండి, మనము కూడా ఒక డ్రైవర్ లాంటి అనుకోండి, ఒక సేవకుడే ఒక డ్రైవర్ అనుకోండి, ఏం చేస్తుంటాడు? ఎక్కడ ఈ యొక్క నావను మునిగిపోకుండా, లోకమనే సముద్రంలో ఈ యొక్క పడవ మునిగిపోకుండా కాపాడుతాడనమాట అండి. మనం ఒక మంచి ప్రభువుకి ఒక డ్రైవర్గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఎక్కారు సంఘం అనే ఈ యొక్క బస్సులో, సంఘం అనే ఈ యొక్క లారీలో, సంఘం అనే ఈ వాడలో ఎంతో మంది ఎక్కారు. మంచి డ్రైవర్ అయితే పరలోకానికి చేరుస్తాడండి. మద్యం తాగి నడిపితే బండి ఏమైపోద్దా? ఆయన పోతాడు, ఆయనతో పాటు. చాలా విషయాలండి దేవుడు నిజంగా మనం అర్థం చేసుకోగలిగితే, దేవుణ్ణి ప్రార్థన చేసి అడిగితే అండి, లోతు నీళ్ల వంటివంటి చేదుకోవాలదండి. వివేకం కలిగినోడు చేదుకుంటాడు, ఎంతైనా చేదుకుంటాడు. తర్వాత చూడండి, తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు లేదండి. ఇలా తల్లిదండ్రుల్ని చాలామంది బాధ పెడుతున్నారండి. తల్లిదండ్రుల్ని చాలామంది బాధ పెడుతున్నారు. వాళ్ళ జీవితాలని వ్యసనాలకు అప్పచెప్పేసుకుని వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఒక వచనం మనం చూడగలిగితే, కీర్తనలు 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను. మనం దేవుడికి అప్పచెప్పుకుంటే దేవుడే మనకు ఆలోచన చేస్తుంటాడండి. ఈ పత్రిక రాయడానికి దేవుడే ఆలోచన ఇచ్చాడు. ఎక్కడో నా జీవితం నామకార్థంగా గడిపేస్తున్న సందర్భాల్లో ఆయన ఒక ముట్టిగా వేసి నన్ను వెనక్కి లాక్కొచ్చి ఏమంటే ఎలా బ్రతకాలో ఆయన నాకు నేర్పిస్తున్నాడు. మనందరికీ ఇటువంటి నేపథ్యంలో మనం అందరం ఉన్నామండి. మరి ఆయన మనకి, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను, నీ మీద నేను దృష్టి ఉంచుతాను అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ కింద వచనాలు కూడా చూడగలిగితే, ఆత్మలను రక్షించాలని సేవకుని సువార్థికుని ఆలోచన. సేవకుడికి సువార్థికుడికి ఆలోచన ఉందా లేదండి? ఇక్కడ మనం కనపడుతున్నాం లేదా అండి? సేవకుడికి ఆత్మలు రక్షించాలని ఆలోచన ఉంటుంది కదండి. వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టైనా సరే ఆత్మలు రక్షించాలి. ప్రభు యొక్క రక్షణ పరమార్థం అర్థమైతే ప్రతి ఒక్కడు కూడా నేను ఆత్మలు రక్షించాడు. సువార్థికుడు కూడా ఏంటంటే ఎజెండా? సేవకుడికి, సువార్తకి, సంఘానికి ఏంటంటే ఆత్మలను రక్షించాలనే ఆలోచన. ఏమండి, ఆత్మలను రక్షించాలనే ఆలోచన. ఈ సువార్త పత్రిక చదివి నీ ఆత్మ కోసము ఆలోచించు. సృష్టికర్త ఎవరో ఆలోచించి తెలుసుకో. ఏమండి, ఈ సువార్త పత్రికను చదివి నీ ఆత్మ కోసము ఆలోచించి సృష్టికర్త ఎవరో ఆలోచించి తెలుసుకో. చూడండి, తర్వాత వచ్చిన మనం చూడగలిగితే మార్కు సువార్త 8:36లో, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం ఏంటి చెప్పండి? సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నారు. దేవుడు తెలియని వారు,
దేవుడు తెలుసున్న వాళ్ళు కూడా సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నారండి. తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? ప్రాణము కంటే కింద చూడండి 37లో చూస్తే 36, 37 మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఏమిస్తా అని చెప్పండి మనం? ప్రాణానికి ప్రతిగా ఇంకోటి ఏదన్నా ఉందో ఇవ్వాల్సింది దేవుడి గిఫ్ట్. ఆయన ఇచ్చిన ఈ యొక్క ప్రాణాన్ని, ఈ ఆత్మని పవిత్రంగా, అంతే పవిత్రంగా ఈ లోకంలో బ్రతికి, దేవుడు మాటల ప్రకారంగా బ్రతికి, దేవుడిచ్చిన ఈ యొక్క ఆత్మని, ఈ యొక్క దేహాన్ని పవిత్రంగా ఆయనకు అప్పచెప్పాలి. సిలువలో యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడికి ఎలాగైతే నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నానని ఎలాగైతే అయినా ఏమంటే ప్రార్థన చేశాడో, మనందరి రక్షణ పొందాలని ఎలాగైతే తండ్రి అయిన దేవుడిగా సిలువలో ఆయన ఆయన వేదన మనకు తెలుసు. ఆయన ఎలాగైతే నా ఆత్మని నేను అప్పచెప్పుకుంటున్నాడు, ఆయన వచ్చిన పని ఫుల్ఫిల్ చేసి నా ఆత్మను నేను అప్పచెప్పుకుంటున్నానని మాట్లాడాడు. ప్రాణానికి ప్రతిగా ఏమీ ఇవ్వగలదండి మనిషి? ఏమీ ఇవ్వలేడు. దేవుడిచ్చిన ప్రాణాన్ని, ఈ యొక్క ఆత్మని, దేహాన్ని పవిత్రంగా మనం ఈ లోకంలో బ్రతికి మన ఆత్మ విలువ ఎంత ఉందో తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుతున్నారు. తర్వాత ముగించేసుకుందాం కింద చూడండి. ప్రియ కింద మీ ఆత్మలను రక్షించుకున్నటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. మీ ఆత్మలను రక్షించుకున్నటకు శక్తి కలిగిన వాక్యముతో అంగీకరించండి. యాకోబు 1:27. తర్వాత చూడండి, ప్రియ చదవరి, గొంగలి పురుగు జీవితము ఎటువంటిదో ఆలోచించు. నేలను పాకే జీవి కొత్త జీవితాన్ని పొంది పైకి ఎగురుతుంది. చేదరించే వారే ఆనందపడే స్థితి. ప్రతి మనిషి యొక్క జీవితం ఇలాగుందండి. లోకంలో ఉన్నప్పుడు మనం గొంగల పురుగు లాంటి వాళ్ళు. ఎప్పుడైతే ప్రభు యొక్క రక్షణ సువార్తను ఆలకించి సంఘంలోకి చేర్చబడ్డామో, గొంగల పురుగు లాంటి జీవితాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ చేదరించుకున్నారండి. దేవుడిని నమ్ముకోకముందు చాలా దారుణంగా ఉండేవాడండి అతను. ఈమె ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇలా చాలా పవిత్రంగా బతుకుతున్నారండి. ఇలా నోటిని కాసుకుంటున్నారు. ఎన్నిట్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారండి. అవతల వాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్పాలంటే పాకీ స్థితి నుంచి, నలుగురు సేదరించుకునే స్థితి నుంచి నలుగురు ఆనందపడే స్థితికి వెళ్తున్నాం మనం. ఎగిరే స్థితి, ఆనందపడే స్థితి. రంగురంగుల జీవితం ఉంది చితాకొక చిలికి. మరి గొంగల పురుగుని గురించి జ్ఞాపకం చేయడం జరిగిందండి. చేదరించే స్థితి నుండే ఆనందపడే స్థితి. మనుషులు తమ పాత స్వభావాలని విడిచి కొత్త స్వభావాలని పొందుకోవాలని ప్రభు ఆలోచన. తమ పాత స్వభావాలను విడిచి కొత్త స్వభావం పొందుకోవాలని ప్రభు ఆలోచన. చూడండి, అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చూస్తే, నీతియు యథార్థమైన ప్రవర్తన గలవారై దేవుణ్ణి పోలికగా సృష్టింపబడిన నవ్విన స్వభావమును ధరించుకొనవలెను. కొత్త స్వభావాన్ని ధరించుకోవాలని దేవుడు తన దాసులతో రాయించి పెట్టిన మాటలండి. ప్రతి ఒక్కరూ కూడా కొత్త స్వభావాన్ని ధరించుకుంటే గనక మన ఆత్మ విలువెంతో మనం తెలుసుకోవాలని మరి దేవుడు మనకి యొక్క పత్రిక ద్వారాగా మనకిని, తర్వాత అన్య ప్రపంచానికి కూడా ఈ యొక్క పత్రిక చదివి ప్రతి ఒక్కరూ కూడా పత్రికలో పరమార్థాన్ని గ్రహించాలని కోరుకుంటున్నా. ఇక్కడ హెడ్డింగ్ ఇచ్చాం, మంచి ఆలోచనని ఆత్మని వెలిగిస్తుంది. ఈ యొక్క పత్రికను అనేకులు తీసుకుని చదివి వాళ్ళ ఆత్మ విలువ వాళ్ళ తెలుసుకోవాలని మనం అందరం కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు.